మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ హైదర్ నగర్ లో టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ లేబర్ సెల్ షేర్లింగంపల్లి అధ్యక్షుడు మోహన్ రెడ్డి నేతృత్వం వహించగా స్టేట్ వైస్ చైర్మన్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. చాలా బాధగా ఏం తెలియజేస్తున్నామంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే పేరు మార్పిడి చేస్తుందో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ని ఇది చాలా తప్పు. మహాత్మా గాంధీ ఎవరు? మన దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన పేరు వల్ల ఆయన ఒక ఆలోచన గ్రామం డెవలప్ కావాలని, గ్రామంలో ఈ మహాత్మా గాంధీ స్కీమ్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా కొత్త స్కీమ్ రావడం వల్ల రామ్జీ స్కీమ్ దీనికి ఓన్లీ 60% ఫండింగ్ సెంట్రల్ ఇస్తారంట, 40% ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలంట. ఇది కూడా అన్యాయం. ఈ రామ్జీతో ఏమవుతుందో తెలియదు. మహాత్మా గాంధీ పేరు తీయడం వల్ల ఈ బీజేపీ గవర్నమెంట్ కి ఏం లాభమో తెలియదు, కానీ నష్టం మాత్రం ఈ ఫార్మర్లకు, లేబర్లకు అందరికి ఇబ్బంది. మహాత్మా గాంధీ అంటే ఒక గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో అది ఈ రోజు తీసేసి ఈ బీజేపీ గవర్నమెంట్ చాలా చాలా తప్పు చేస్తుంది. ఫార్మర్ల మీద ఇంతకు ముందు అత్యాచారం చేసింది, వాళ్ళ మీద అటాక్ చేసిర్రు, ఇబ్బంది పెట్టిరు. ఈసారి ఈ స్కీమ్ నే తీసేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే కాలంలో మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ప్రైమ్ మినిస్టర్ చేసి ఈ బీజేపీ గవర్నమెంట్ కి బుద్ధి చెప్తాం. నేను అందరికీ, ప్రజలకు, ఫార్మర్లకు, లేబర్లకు చెప్పేది ఏమనగా, మనం వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే దానిలో కానీ మన రాహుల్ గాంధీని సీఎం చేయాలంటే, మన కాంగ్రెస్ పార్టీని పీఎం చేయాలంటే మన రాహుల్ గాంధీని మనం ఎలక్షన్ లో బలం పరచాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మొన్న హెచ్చరిస్తున్న బీజేపీ గవర్నమెంట్ కి పేరు మార్పుల వల్ల అయ్యేది ఏం లేదు. వచ్చేది కాంగ్రెస్, అయ్యేది రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్.